జీవిత ప్రయాణం. మనిషి జీవితం ఎంతో ఉత్కృష్టమైనది, అమూల్యమైంది. విలువలు తెలిసిన మనిషి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేయాలని జీవన గమనాన్ని నిరంతరము పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవాలి. జీవితం ఉన్నత స్థితి చేరుకోవాలి. ఆశయం ప్రతి మనిషికి ఉంటుంది. సహజమైన లక్ష్య సిద్ధి కోసం ప్రయాణం చేయాలి. ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి. జీవిత ప్రయాణంలో ఎన్నో బంధాలు, పరిచయాలు ఏర్పడతాయి. ఎన్నో అనుభవాలు కలుగుతాయి. మనతో కలిసి ప్రయాణించే వారు ఎందరో ఉంటారు. ఎవరో శాశ్వతంగా మనతో ఉండరు. నిరాశపడకూడదు. ధర్మబద్ధమైన నడవడిక కావాలి. మంచి నడవడికతో ముందుకు సాగాలి. ఓటమిని అనుభవించక తప్పదు. విజయానికి పొంగిపోకుండా, పరాజయానికి కుంగిపోకుండా స్థితప్రతిజ్ఞతతో ముందుకు సాగాలి. మనిషి మాత్రమే తాను ఆశించిన లక్ష్యం చేరుకోవాలి. ఏ ఒక్కరికి జీవిత ప్రయాణం సాఫీగా సాగదు. ప్రయాణించే దారి ఎల్లప్పుడూ పూలబాటగా ఉండదు. దారిలో ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. ముందుకు సాగుతూ ఉండాలి. మనోధైర్యం పైకి లేపే వాడే విజయం సాధిస్తాడు. ప్రయాణించే దారిలో ఉన్నత స్థితిని చూసి ఈర్ష్యపడకూడదు. తప్పులను ఎత్తి చూపించే వాళ్ళు ఉంటాయి. భయపడితే ఎవరు తాము కోరుకున్న గమ్యం చేరలేదు. కార్యసాధన విఘ్నాలు అనేకము. తల ఉంచి వెనుకకు కలలు సాకారం అవుతాయి. జీవన గమనంలో కష్టాలు మౌనంగా భరించటం, ఓటమిని, అవమానాలను హుందాగా స్వీకరించటం, గంభీరాలు వ్యక్తిత్వానికి నిదర్శనాలు. శ్రీరాముడు తండ్రి మాటకు తలవంచక అరణ్యానికి వెళ్ళాడు. ఆదర్శ పురుషుడిగా ఆచరించి మరణాలు పొందాడు. పాండవులు ధర్మాన్ని వాడక ముందుకు సాగారు. ముళ్ళు మధ్యలో పువ్వులు ప్రసన్నంగా పరిమళిస్తూ పరిమళాలు అందిస్తూ ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతలు సక్రమించే ధర్మము బద్ధంగా నిర్వహిస్తే జీవితం అర్థవంతంగా, ఆదర్శప్రాయంగా మారుతుంది. తమను గుర్తించాలని ఆడంబరంగా బ్రతకూడదు. సద్భావనలో అందరికీ సహకారం చేయాలి. దయా, ప్రేమ, సహకార గుణాలతో పయనం సాగాలి. అప్పుడే జీవిత లక్ష్యం, అదే జీవన